హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 23వ భాగాన్ని వినిద్దాం. దాత్రి చూపుల్లో ప్రశ్నలకి శౌర్య నో, నువ్వు నాకు దూరంగా వెళ్ళొద్దు అంటూ ముందుకి కదలబోతాడు. కానీ బాడీ సహకరించక ఆగిపోయి ఉలిక్కి పడ్డట్టు కళ్ళు తెరిచి పైకి లేస్తాడు. అదంతా కళ అని అర్థమవడానికి 2 సెకండ్ల టైం కూడా పట్టలేదు శౌర్యకి. దాత్రి చివరగా చూస్తున్న చూపు పదే పదే గుర్తుకు రావడంతో ఆ చూపులు తన హృదయాన్ని కోస్తున్నట్టు అనిపిస్తున్నాయి. నాకు నువ్వు 3 months నుంచి కాల్ చేయకపోవచ్చు, కానీ నా గురించి ఆలోచిస్తూ ఉంటావు. నీకు అర్థం కావట్లేదే పిచ్చిదానా. ఈ శౌర్యగాడు నీ మనసులో పెద్ద స్థానం ఏర్పరచుకున్నాడు. నీకు నువ్వుగా ఎదురుగా వచ్చి ఇలా మాట్లాడినా కూడా నేను నమ్మను. ఇక ఫ్రమ్ అడ్రస్ కూడా లేకుండా వచ్చిందాన్ని ఎలా నమ్ముతానే. సారీ బేబీ డాల్ అనుకుని ఫాస్ట్గా విసిరేసిన పేపర్స్ని వెతుక్కుని వాటిని చేతుల్లోకి తీసుకుని ఆడియో క్లిప్ని ఫోటోని చూస్తూ నేను నమ్మలేని దాత్రి ఈ పేపర్స్ని, ఇక ఈ మాటలని, ఈ ఫోటోని తేలుస్తాను, అస్సలు కథ తేలుస్తా అంటూ అన్నిటినీ ఎవరికీ కనపడకుండా దాచేస్తాడు. వెంటనే బెడ్పై కూర్చుని ఒక క్షణం ప్రేమతో ఆలోచన మరచి పిచ్చివాడిలా బాధపడ్డాను. ఎలాంటి వాడిని ఎలా మార్చావు శివయ్య అనుకుని తలకి చేయి కొట్టుకోబోతుంటే మాధవి గారు శౌర్య అంటూ లోనికొస్తారు. అమ్మా అని ఫాస్ట్గా చేతి వేలకి కర్చీఫ్ చుట్టేస్తాడు. ఏం దాస్తున్నావు అంటూ చెయ్యి లాక్కుని చూసి ఏంటిది నాన్న, ఏ విషయంలో కోపం వచ్చి ఇంత అనాలోచితంగా ప్రవర్తించావు అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని కాటన్తో క్లీన్ చేస్తూ నా శౌర్య కంట్రోల్ చేసుకోలేనంత కోపం వచ్చిందా లేక బాధనా అంటూ తలపై చెయ్యి వేసి అడుగుతారు. సారీ అమ్మా అంటూ ఆవిడ ఎదపై వాలిపోతాడు శౌర్య. డ్రెస్సింగ్ చెయ్యని అంటూ నాకెందుకు సారీ అంటుంది మాధవి గారు. శౌర్య మనసులో నాపై నీకున్న ప్రేమ నా డ్రీమ్లో నిన్ను విలన్ని చేసిందమ్మా అని నవ్వుకుంటూ ఏం లేదమ్మా అంటాడు. మాధవి గారు కోపంలో అయితే ఎంత పని చెయ్యవు, ఏదైనా మనసుకి బాధ అనిపించిందా నాతో చెప్పొచ్చు కదా అని అడుగుతారు. అదేం లేదమ్మా అంటాడు. అయితే కోపం వచ్చిందా, వదిలే అమ్మా. శౌర్య ఇటు చూడు. చెప్పమ్మా. నాకు తెలిసి నీ కోపం కూడా నీ ఆలోచనని పక్కతో పట్టించదు, కానీ నీ బాధ మాత్రమే నీ ఆలోచనని అణిచివేసి నీకే గాయం చేసింది. ఒక్కటి గుర్తించుకో శౌర్య, నీకే గాయం అయితే ఆ బాధని ఎలా తీర్చుకుంటావు? బాధని ఎలా దూరం చేసుకోవాలో దారి వెతుక్కోవాలే, కానీ ఇలా నిన్ను నువ్వే బాధ పెట్టుకోకు, మేము తట్టుకోలేము నాన్న. అందుకే సారీ అమ్మా అన్నాను. ఇంకోసారి ఇలా జరగదు, ప్రామిస్ అంటాడు. సరే పద, భోజనం చేద్దు కానీ. వచ్చేస్తానమ్మా, నువ్వు పద. మాధవి గారు సరే అని వెళ్ళిపోతారు. శౌర్య ఫోన్ ఓపెన్ చేసి దాత్రి మొబైల్కి కాల్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే ఇంకో నెంబర్కి కాల్ చేస్తాడు. వెంటనే అటు లిఫ్ట్ చేయగానే రే దాత్రి ఏం చేస్తుంది అంటాడు శౌర్య. దాత్రి లేదుగా ఇక్కడ అంటాడు అతను. వాట్? తను ఇండియా వస్తుందిరా. నాకు నువ్వు కాల్ చేయొచ్చు కదరా విదర్. నాకు ఏం తెలుసు బే, తను నీకు చెప్పకుండా స్టార్ట్ అవుతుందని అంటాడు విదర్. సరే కానీ తనతో ఎవరెవరు కనిపించారు ఇప్పటి వరకు నీకు అంటాడు శౌర్య. స్టార్టింగ్లో ఓ అమ్మాయి మాత్రమే ఉండేది దాత్రితో. ఆఫ్టర్ 3 months ఇంకో అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడురా. అండ్ నేను చూసినంత వరకు దాత్రి ఓ ఫ్రెండ్లానే ట్రీట్ చేసింది అతన్ని. అయినా ఎందుకలా అడుగుతున్నావు, అనుమానమా అంటూ శౌర్యాన్ని మాట్లాడనివ్వకుండా మ్యారేజ్ అయిన ప్రతి ఇండియన్ ఇలానే అనుమానపడతాడా? నన్ను వాచ్ చెయ్యంటే దాత్రికి ఎవరో సరిగ్గా తెలియదు కదా, అందుకే అలా తోడుగా ఉండు అన్నాడు అనుకున్నా. తనపై నీకున్న కేర్ అనుకున్నాను, కానీ నువ్వు అంటాడు విదర్. ఇంకో మాట మాట్లాడావా మూట కట్టి ఏదో ఒక అడుగులో పడేస్తాను రై అంటాడు శౌర్య. మరేంట్రా అంటాడు విదర్. తనని అనుమానిస్తే నా ప్రేమకు అర్థమే లేదురా అంటాడు శౌర్య. మామా నువ్వు లవ్, ఒకరోజు ఫోన్ చేసి వైఫ్ అన్నావు, ఇప్పుడు ఫోన్ చేసి లవ్ అంటున్నావు, ఇంకో రోజు ఫోన్ చేసి నాకు బేబీరా అంటావేమో. స్టూపిడ్. నేను ఫ్రెండ్లా కనిపించట్లేదా కదరా నీకు అంటాడు విదర్. అంత లేదులే, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే దాత్రిని ఇన్నాళ్ళు అక్కడ ఒంటరిగా వదిలేసా. నేను తను స్పై చేయట్లేదు, సెక్యూరిటీ ఇవ్వాలనుకున్నాను అంటాడు. ఏదో ఊరికే డైలాగ్ కొట్టానులే కానీ నువ్వు ఎక్కువ తీసుకోకు అంటాడు విదర్. సరే కానీ ఏం చేస్తున్నావు? ఎప్పుడూ చేసేదే. అంకుల్ ఎలా ఉన్నారు అంటాడు శౌర్య. డాడ్ మామ్ అవుట్ ఆఫ్ రా, వాళ్ళదో లైఫ్. నువ్వు కూడా పెళ్లి చేసుకోరాదు, నీకో లైఫ్ ఉంటుంది అంటాడు శౌర్య.
నేను అలా రెస్పాన్సిబిలిటీ పెట్టుకోలేనులే బాబు అంటాడు విదర్. నా కోసం దాత్రిని వాచ్ చేస్తూ ఉన్నావు అంటే అదొక రెస్పాన్సిబిలిటీనే కదా. అలానే సరైన వాళ్ళు తగిలితే క్షణంలో తీసేసుకుంటావలే అన్ని రైట్స్ అంటాడు శౌర్య. జోక్ బాగుంది, మా సిస్టర్కి చెప్పు వచ్చాక నవ్వి అలసట తీర్చుకుంటుంది అంటాడు విదర్. ఉఫ్, తాను ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు వస్తుంది ఇక్కడికి? అబ్బా, ఏం లవ్తో అడుగుతున్నావురా అంటూ వాచ్ చూసుకుని ఇంకో 2 అవర్స్లో వచ్చేస్తుంది అంటాడు విదర్. సరే థ్యాంక్ యూ అంటాడు శౌర్య. వచ్చి మరీ కొడతా, పొయ్యి తెచ్చుకొని హార్ట్ క్వీన్ని అంటాడు విదర్. హా విదర్. విదర్ నవ్వుతూ మళ్ళీ మాట్లాడతలే మామా అంటూ కాల్ కట్ చేసి ఓసారి అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. ఒకరోజు మార్నింగే కాల్ వస్తుంది. విదర్ స్క్రీన్ వైపు కూడా చూడకుండా లిఫ్ట్ చేస్తాడు. అటు నుంచి విదర్ అనగానే పైన బెడ్షీట్ ఎత్తేసి రే శౌర్య, ఆగు, అలా అంత ఎగ్జైట్ అవ్వకు అంటాడు శౌర్య. నువ్వు కాల్ చేసావంటే డాడ్తో ఏమైనా పని ఉందా అంటాడు విదర్. నీతోనే పనిరా. అవునా, మరి చెప్పు త్వరగా. నా వైఫ్ అక్కడికి వస్తుంది అంటూ దాత్రి అడ్రస్ నుంచి జాయిన్ అయ్యే ప్లేస్ వరకు అన్నీ వివరంగా చెప్పి తనని కాస్త కనిపెడుతూ ఉండు. నేను అడిగితే ఫ్రెండ్ ఉంది అంది, కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఒంటరిగా అంత దూరాన ఉండడం సేఫ్ కాదు కదా అంటాడు శౌర్య. అంటే బాబుగారికి పెళ్లి కూడా అయ్యింది అండ్ మా సిస్టర్ని ఇక్కడికి పంపి మా ఇంట్లో కాకుండా బయట ఉంచావు. ఇప్పుడే మామ్కి చెప్తానుండు అంటాడు విదర్. రే ఆగు. మరేంట్రా, వాళ్ళ పెళ్ళి ఎలా అయిందో చెప్తాడు శౌర్య. విదర్ గట్టిగా నవ్వి, పాపం మా సిస్టర్నే నీకు బలి చేసేసారా, ఇంతకీ తన నేమేంటి? దాత్రి. నేమ్ సూపర్ ఉంది అంటాడు విదర్. తను ఇంకా అంటూ ఆపేస్తాడు. విదర్ నవ్వుతూ, హా ఇంకా ఏం లేదులే, ఫోటో పంపుతా, తను గమనిస్తూ ఉండరా. అండ్ నేను తనకి నీ గురించి ఏం చెప్పలేదు, సో నువ్వు నా నేమ్ వాడకు, ఒకవేళ తను నీతో మాట్లాడినా కూడా. అబ్బబ్బా, ఏం భయంరా బాబు, ఇది కదా కావాల్సింది. సరేరా, నువ్వేం ఫికర్ కాకు అంటాడు విదర్. ఓకేరా, అంకుల్ ఆంటీని అడిగానని చెప్పు. సరే మామా, బాయ్ అంటాడు విదర్. ఇలా విదర్ దాత్రిని దూరం నుంచి వాచ్ చేయటం, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్ చేయడం జరిగిందనమాట. శౌర్య కాల్ కట్ చేసి తన దాచిన పేపర్స్ ఉన్న వైపు చూస్తూ, అంటే టుడే దాత్రి వస్తే నాకు ఈ పేపర్స్ చూడగానే వచ్చే కోపం బాధ అంతా చూపించేసి తన్ని దూరం చేసుకుంటాను నా చేతులతో అని ఆలోచించి కావాలనే పంపారు. అంటే అతను ఆమెకో దాత్రి గురించి మొత్తం ఐడియా ఉంది. ముందు అస్సలు ఇలా చేసింది అమ్మాయా అబ్బాయా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ వాళ్ళ మోటివ్ తెలుసుకోవాలి అనుకొని ఫాస్ట్గా వాచ్ పెట్టుకుని కీస్ తీసుకుని బయటకు వచ్చి, అమ్మా నువ్వు పడుకో, నేను తర్వాత తింటాను. ఇలా స్కిప్ చేస్తేనే నా కోపం వచ్చేది అంటారు మాధవి గారు. శౌర్య వెళ్ళిపోతూనే, అమ్మా కోపం కూడా ప్రేమగానే ఉంటుంది అమ్మా అంటూ వెళ్ళిపోతాడు. నీ కొడుకు మామూలోడు కాదమ్మా మాధవి అంటాడు పార్థు. మరీ మీ అంత కాదులేండి అంటుంది మాధవి. మాధవి అంటాడు పార్థు గారు. నేను పడుకుంటున్నాను, మీరు తినేసి రండి అంటుంది మాధవి. ఎంత కొడుకున్నా నా మాధవి ప్రేమతో కసిరే మాటల్లో మార్పే లేదు. మన ప్రేమలో కూడా లోపం లేదు మాధవి. అర్థం చేసుకుంటే అందరితో ఆనందంగా ఉండేవాళ్ళం కదా. అయినా ఈ ఆనందం చాలే నాకు ఈ జన్మకి అనుకుంటారు పార్థు గారు. శౌర్య దాత్రికి కాల్స్ చేస్తూనే ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన 30 మినిట్స్కి ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే తన లొకేషన్ చూస్తాడు. అదే ఎయిర్పోర్ట్లో ఉండడంతో తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అని లోపలికి చూస్తూ ఉంటాడు. దాత్రి ఫోన్ ఓపెన్ చేశాక, వాట్, ఇన్ని కాల్సా, ఎవరు వీళ్ళు అంటూ ఫాస్ట్గా కాల్ చేయబోతుంటే గౌర్య వెళ్దామా దాత్రి అంటాడు. దాత్రి సరే అంటూ ముందుకు వెళ్తూనే కాల్ చేస్తుంది. గౌర్య దాత్రి వెనకాలే వెళ్తూ తనని చూస్తూ, ఇక నా స్నేహితుడి నాటకం నీకు ఓదార్పోయి ప్రేమికుడిగా మారుస్తుందని మురిసిపోతూ ఉంటాడు. శౌర్య దాత్రి నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేస్తాడు. అన్నిసార్లు కాల్ చేశారు, ఎవరు అంటుంది దాత్రి. ఎవరు నా దాత్రి? నేను అంటాడు శౌర్య. దాత్రి అలా ఆగిపోతుంది. సన్నని కన్నీటి బాష్పాలు, అవెందుకు వస్తున్నాయో కూడా తెలియదు తనకి. సుమారుగా 3 months అయిపోతుంది శౌర్య మాట విని. తను ఎన్నిసార్లు కాల్ చేసినా శౌర్య కాల్ లిఫ్ట్ చేసేవాడే కాదు. అందుకే ఎలాగైనా తను త్వరగా చూడాలని ఎంతో ఆశతో ఇండియా వస్తుంది. ఏమైంది అంటాడు గౌర్య. దాత్రి చెయ్యి అడ్డుపెట్టి, నువ్వు పద, నేను వస్తాను అంటూ గౌర్య వెనక వెళ్తూ ఫోన్లో శౌర్య అంటుంది. ఓ నిట్టూర్పుతో, ఓ ప్రేమతో, ఓ ఆశతో. ఈ 3 months నుంచి దాత్రి నుంచి కాల్ లేదు. మరి శౌర్య ఎందుకు చేయలేదంటే తనకు ఇంపార్టెంట్ రీసెర్చ్ స్టార్ట్ చేసిందని తెలిసి డిస్టర్బ్ చేయలేదు. అండ్
తను కొన్ని పనుల్లో బిజీ అయి సైలెంట్గా ఉన్నాడు. దాత్రి కూడా ఎన్నోసార్లు కాల్ చేసేది అండ్ తనకి ఆ టైంలో పెయిన్ అనిపించినా కూడా ప్రతిసారి శౌర్య సమక్షాన్ని కోరుకుని మరీ కాల్ చేసేది, కానీ లిఫ్ట్ చేసేవాడు కాదు. గౌర్య పెద్దగా వినిపించుకోడు దాత్రి మాటల్ని. శౌర్య కళ్ళ వెంపట నీళ్లు తిరుగుతాయి. ఎవరు నా దాత్రి? ఏంటి నా నెంబర్ని డిలీటా అని ఏదో స్ట్రైక్ అయినట్టు ఆగిపోయి, ఏం చేస్తున్నావు దాత్రి అంటాడు. ఎంత కూల్గా అడుగుతున్నావు? అసలు ఏమైపోయావు? నెంబర్ మార్చానని నాకు చెప్పాలి కదా. ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయకపోతే నాకు ఎలా ఉంటుంది? నాకు దొరకు నిన్ను అంటూ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తూ పక్కకు చూస్తుంది. నల్లని నిషీదిలో రారాజులా నిల్చునున్నాడు అల్లంత దూరాన శౌర్య. నెంబర్ మార్చానా? తను నాకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదా? అంటే ఎవరో తన మొబైల్లో నా నెంబర్ని ఎరేజ్ చేసి వేరే నెంబర్ని ప్లేస్ చేశారన్నమాట అని ఆలోచనతోని ఎదురుగా చూస్తాడు. ఒక్కసారి ఆ రారాజు చూపు ఈ వెన్నెలమ్మ పైపు కూడా పడింది. ఇద్దరూ అలా ఒకరి చూపుల్లో ఒకరు బందీ అవుతారు. కొంత దూరం వెళ్ళాక గౌర్య వెనక్కి తిరిగేసరికి దాత్రి కళ్ళు తనకి కావాల్సిన గమ్యాన్ని చేరినట్టు ఆశ్చర్య ఆనందంతో నిండి కనిపిస్తున్నాయి. వింతగా దాత్రి అని పిలుస్తాడు గౌర్య. దాత్రి వెంటనే తల తిప్పి గౌర్యతో ఏంటి అని మళ్ళీ శౌర్య ఉన్న వైపే చూస్తుంది. శౌర్య అక్కడ కనిపించడు. నా భ్రమ కాకపోతే తను ఇక్కడికి ఈ టైంలో ఎలా వస్తాడు అనుకుని గౌర్యతో పద ముందుకి అని ఫోన్లో, చూడు నీతో మాట్లాడుతుంటే నా ముందు నువ్వే ఉన్నట్టు కనిపిస్తున్నావు శౌర్య. ఈ మాట విన్న గౌర్య షాక్తో ఆగిపోయి నించునుంటే, నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది శౌర్య. ఈ దాత్రి అంటే కాల్స్ మానేశావు, బిజీ ఉన్నాను అనుకున్నావు. మరి నువ్వంత బిజీనా? నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయనంతా అని అడుగుతుంది. శౌర్య దాత్రి మాటల్లో తనని ఎంత మిస్ అయిందో అర్థమవుతుంటే ఎంజాయ్ చేస్తూ, మనసులో తను నాకు కాల్ చేస్తూనే ఉంది, కానీ అది నా నెంబర్ కాదు, అందుకే నాకు కాల్స్ రాలేదు. ఓకే చెప్తాను అనుకుని అక్కడి నుంచి ముందుకెళ్తాడు. మాట్లాడు శౌర్య, వినాలనుంది. అంతలోని దాత్రి భుజంపై పడిన చెయ్యి. దాత్రి కళ్ళు మూసేసి తనువున కలిగిన పులకరింపుని ఆస్వాదిస్తూ శౌర్య అంటూ వెనక్కి తిరుగుతుంది. శౌర్య నవ్వుతూ చూస్తున్నాడు. దాత్రి శౌర్య శౌర్య అంటూ ఎగ్జైట్ అయిపోతూ నువ్వేంటిక్కడా అని అడుగుతుంది. మరి నువ్వేంటిక్కడా అంటాడు శౌర్య. దాత్రి కళ్ళు చిన్నవి చేస్తూ నవ్వేసి ఎంత క్యూట్గా అన్నావు అంటూ శౌర్య చేయి చుట్టేసి, చాలా మిస్ అయ్యాను అతిబల నిన్ను, అందుకే ఇలా అంటుంది. దాత్రి అలా శౌర్య చేతిని చుట్టేయటం చూసిన గౌర్య కళ్ళు మండుతున్నాయి. దానితో వచ్చే స్మెల్ మన శౌర్య కంట్లో పడిందనమాట. శౌర్య నవ్వుతూ, మేం కూడా మిస్ అయ్యాం బేబీ డాల్ నిన్ను అంటూ ఇంకో హ్యాండ్తో లగేజ్ పట్టుకోబోతుంటే, దాత్రి అంటాడు గౌర్య. హే గౌ అనేసి హహహ అని దగ్గుతూ, శౌర్య ఇతను నా హస్బెండ్ మిస్టర్ శౌర్య సిబిఐ అంటుంది. గౌర్య గుడ్లు పేలిపోయాయి. సిబిఐనా అని మనసులో అనుకుని అలా శౌర్య వైపే చూస్తున్నాడు. శౌర్య దాత్రి వైపే చూస్తూ తన పేరేంటి అని బేస్ వాయిస్లో సందేహంగా అడుగుతాడు. తన నీ నేమ్ ఒకటే శౌర్య, అందుకే అంటూ శౌర్య చెవి దగ్గరికి వెళ్ళి గుసగుసగా, నేను గౌర్య అంటాను. శౌర్య నేమ్ నీకే బాగుంటుంది, అతను ఒక గైనకాలజిస్ట్ అంటుంది. దాత్రి స్పర్శ సమక్షం అంత చేరువుగా ఉండడంతో తనలో కలిగే ఆనందం ఇంతకుముందు డివోర్స్ పేపర్స్ విషయంలో తనకి కలిగిన బాధని అంతా దూరం చేసింది. ఒక్క నిమిషం తన అనాలోచనతో దాత్రిని దూరం చేసుకునుంటే ఎంత పెద్ద శిక్ష అయ్యేదో తన జీవితానికి. శివయ్య ఒక్క కలతో ఆలోచించి సరిదిద్దుకో అన్నట్టు ఛాన్స్ ఇచ్చావు అని మనసులో ఆయనకి మన్ననలు చెప్పుకొని దాత్రి మాటలకి ఓసారి గౌర్య వైపు చూస్తాడు. దాత్రి శౌర్యాల చేరువుని తట్టుకోలేని గౌర్య లోపల కలుగుతున్న భావాన్ని మింగేయాలని చాలా ప్రయత్నిస్తుంటాడు. కానీ అది శౌర్య కళ్ళకి అద్దం పట్టినట్టు కనిపించి, ఇతను నేను ప్రేమించాడు కదా దాత్రి, ఉన్న డౌట్ క్లారిఫై చేసుకోవడానికి అడిగేశాడు. నీకెలా తెలుసు? అందుకే నీది సిబిఐ బ్రెయిన్ అయింది అంటుంది దాత్రి. అయిపోయింది నా పని, ఇక ఇలా కాదు, టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుని డౌట్గా, మీరు దాత్రిని స్పై చేస్తున్నారా? లేదంటే తనని నేను ప్రేమించినట్టు తను టుడే ఇండియా వస్తున్నట్టు ఎలా తెలిసింది అంటాడు గౌర్య. శౌర్య నవ్వుతూ చూస్తుంటే దాత్రి అంతే శౌర్య చేతుల్ని చుట్టేసి అమాయకంగా, స్పై చేస్తున్నావా శౌర్య? చాలా నార్మల్గా అమాయకంగా అడుగుతుంది. లేదు బేబీ డాల్, నీ నెంబర్ కంటిన్యూగా స్విచ్ ఆఫ్ వచ్చింది టుడే. సో 6 months అయ్యాయి కదా అని నీ అకౌంట్ బిల్స్ చెక్ చేశా నిన్న. అక్కడ అన్నిటికీ మనీ పే చేసేసావు కదా, సో తట్టాపుట్టా సర్దేశావని అర్థమై వచ్చాను.
చాలా ఈజీగా అబద్ధం చెప్పేశాడు శౌర్య. హౌ క్యూట్, ఈ బ్రెయినే నా సర్ప్రైజ్ని స్పాయిల్ చేసావు అంటూ మూతి తిప్పుతుందే కానీ శౌర్యకి దూరం జరగదు. తనకి లోటుగా అనిపించింది. ఏదో శౌర్య చెంతన దొరుకుతుంది ఇప్పుడు ధాత్రికి. శౌర్య నవ్వి, అది సరే, ఈ నైట్ టైం మీ ఫ్రెండ్ ఎక్కడుంటాడు? తనేదో క్యాంప్ అంటూ వచ్చాడు, సో ముందే రూమ్ బుక్ చేసుకున్నాడా అనేసి. ఏమన్నావు? నా ఫ్రెండా? ఎలా క్యాల్కులేట్ చేస్తున్నావు మహానుభావా నన్ను అంటుంది ధాత్రి. లవ్ అన్నాక కూడా నీతో ఇలా ఉన్నాడంటే అతనికి ఓ ఫ్రెండ్గా లైఫ్లో సపోర్ట్ ఇస్తానని ఉంటావు అంతేగా. ఆ మాటతో గౌర్య అయిపోయింది. నా ప్లాన్ మొత్తం అర్థమైపోయి ఉంటుంది ఇతనికి. కానీ ఎందుకు నా కాలర్ పట్టుకోకుండా ఎంత కూలుగా ఉన్నాడు? ఎందుకు? ఏదైతే ఏం, నాకు ఈ ఛాన్స్ చాలు ధాత్రిని ఇతని నుండి దూరం చేయడానికి. బాబోయ్, నన్ను చదివేశావా ఏంటి శౌర్య నువ్వు? శౌర్య నవ్వి, వెళ్దామా? లగేజ్ చాలా బరువుగా ఉంది. ఈ అతిబలికి కూడా బరువు అనిపిస్తుందా? నేను మనిషిని కాదా అంటాడు. అలా మూతి ముడుచుకోకయ్యా బాబు, ఎవరైనా చంకనేసుకుని పోతారు అంటూ శౌర్య దగ్గరున్న ఇంకో బ్యాగ్ని తీసుకుంటుంది. కానీ శౌర్య చెయ్యి వదలదు. శౌర్యకి చాలా నచ్చుతుంది ధాత్రి అంత చనువుగా ఉంటుంటే. శౌర్య లగేజ్ అడ్జస్ట్ చేయాల్సి వస్తే అప్పుడు వదులుతుంది ధాత్రి శౌర్య చేయిని. శౌర్య లగేజ్ సర్ది కారు ఎక్కాక ధాత్రి గౌర్యతో బాయ్ అంటూ కారు ఎక్కిస్తుంది. గౌర్య మొహం వెలవెలబోతుంది. ఇంత నైట్ ఏదైనా దొరకడానికైనా సమయం పడుతుంది, కారు ఎక్కేయండి డాక్టర్ శౌర్య అంటాడు శౌర్య. గౌర్య ఇంతకు ముంచి మంచి ఛాన్స్ లేదని థ్యాంక్ యూ అంటూ కారు ఎక్కుతాడు. ఇందాక ఏదో ఎగ్జైట్మెంట్లో శౌర్యతో అలా మాట్లాడేసింది గౌర్య ముందు. కానీ ఇప్పుడు కారులో ఉండడంతో ఏం మాట్లాడలేక చల్లగా తాకుతున్న చల్లగాలిని పట్టించుకోకుండా శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. అదే టైంలో, అమ్మా అటు చూసారా? ధాత్రిపై అతనికున్న ప్రేమ ఎంత నమ్మకమైందో, ఎంత స్వచ్ఛమైనదో. అలాగే గమనించారా? ధాత్రి కళ్ళు అంతే ఆరాధనతో నిండిపోయాయి. అతనిపై ప్రేమ తన మనసుని అలుముకుందమ్మా. ఇక వాళ్ళ కలయిక చాలా త్వరగా జరుగుతుంది కదమ్మా అంటుంది భీష్పద. ఆ అమ్మ నవ్వి, పిచ్చిదానా, కనిపించేది మాత్రమే చూసి అలా చెప్తే ఎలా? కొంచెం ముందుకెళ్ళి చూడు. భీష్పద కళ్ళు మూసుకుని చూడగా జరగబోయే భవిష్యత్తు కనిపించడంతో వెంటనే కళ్ళు తెరిచి అతని చేతులతోని తనకి, అంత సత్కారమా? ధాత్రి భరించలేదమ్మా. అమ్మ చిరుదర హాసంతో ఇంకాస్త ముందుకెళ్ళి చూడు అంటారు. భీష్పద సరే అని కళ్ళు మూసుకొని చూస్తుంది. తనకి కనిపించిన దృశ్యాన్ని చూసి, ఇదేనేమో ఆట అంటే, అతని ప్రేమ పొందటానికి ఇంత తప్పిస్తుంది ఎందుకా అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమైందమ్మా, అస్సలు పరిచయం లేని అతని కోసం తన ప్రాణాన్ని అరక్షణలో సమర్పించింది చూడు. ఆ రోజు నన్ను వదిలిపోయిన నా సఖి వల్ల, ఆ రోజు కోపం, బాధ, తన ప్రేమను చూసి గర్వం, ఇలా ఎన్నో భావాలు నన్ను చుట్టేశాయి. కానీ నీ మాయలు అమోఘమమ్మా. అప్పుడే సంతృప్తి చెందకు భీష్పద, ఇంకాస్త ముందుకు చూడు. భీష్పద సరే అని భవిష్యత్తు చూడగానే కనిపించిన దృశ్యానికి నిలువెల్లా కంపించిపోయి, అమ్మా ఆ గంజారకుడు వచ్చేస్తాడా ధాత్రి జీవితంలోకి? హా అంటుంది అమ్మ. భీష్పద ఇంకాస్త ముందుకెళ్ళి చూడబోతుంది. కానీ ఏమీ కనిపించదు. అంతకు మించి ముందుకెళ్లకు, కనిపించదు. గంజారకుని అంతం లిఖించబడలేదు, ఇక దాని గురించి ఆలోచించకు అంటుంది అమ్మ. అతను తలంచిన పని అతి భయంకరమైనదమ్మా అంటుంది భీష్పద. ఆలోచించకు, చెడుకు సంహారం తప్పదు భీష్పద, ఎలాగైనా అంటారమ్మ. హా అవునమ్మా అంటుంది భీష్పద. ఇక్కడ ధాత్రి శౌర్యాలు. తననే చూస్తున్న ధాత్రిని శౌర్య గమనించిన చిలిపిగా నవ్వుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అది గమనించిన గౌర్య తనకి అలాంటి ఛాన్స్ ఎప్పటికి వస్తుందో అనుకుంటూ ఎలా గోతులు తవ్వాలా అని ఆలోచిస్తుంటాడు. శౌర్య మనసులో, వెన్నెలమ్మ లేక వెలవెలబోయిన ఆకాశ వీధిలా నా ఈ జీవితం వెలవెలబోయింది. నువ్వు లేకుంటే అమావాస్య చీకటి నా జీవితాన్ని అలుముకున్నట్టే. నువ్వు ఉంటేనే అందం, ఆనందం ధాత్రి. కానీ ఏంటి ఆ చూపు? చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకలా చూస్తున్నావు అనుకుని కాసేపటికి ఇక వల్ల కాక, ఏంటి ఆ చూపు ధాత్రి? ధాత్రి ఆ మాటతో ఉలిక్కిపడి వెనక్కి చూస్తుంది. గౌర్య కావాలని సీటుపై వాలిపోయి నిద్రపోతున్నట్టుంటాడు. దానితో ధాత్రి, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది శౌర్య. కాదు చూసుకోవాలనిపిస్తుంది. ఇన్ని నెలలు చూడలేని రూపాన్ని మనసున రూపుదిద్దుకునేలా చూసుకోవాలనిపిస్తుంది అంటుంది. శౌర్య ధాత్రి మాటలకి కారు బ్రేక్ వేసి, ఏంటి అంటాడు. ధాత్రి తనేం మాట్లాడిందో తనకే అర్థం కాక, ఏదో వాగేశాను, నాకే తెలియదు, తెలుగులో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అంటుంది. శౌర్య ఒకసారి
డాక్టర్ని చూపిద్దామా అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. నిన్ను శౌర్య అని నవ్వుతూ చిన్నగా కొట్టేస్తుంది ధాత్రి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.